అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి పండుగ అయితే వచ్చింది కదండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు, అక్షరాభ్యాసం చేయించే వాళ్ళకి రకరకాల సందేహాలు అనేటివి వస్తాయండి. మీకున్నటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం ఏంటంటే, సరస్వతీదేవి ఈ వసంత పంచమి రోజున జన్మించారా లేదా దసరా నవరాత్రులలో మూలా నక్షత్రం ఉంటుంది కదా అండి, ఆ రోజున జన్మించారా అంటే దానికి సమాధానం ఇప్పుడు నేను తెలియజేస్తానండి. దేవీ శరన్నవరాత్రులు అంటే మనకి రాక్షస సంహారానికై అమ్మవారి అవతారాలను మనము పూజిస్తామండి. ఆ ప్రకారం మనము మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ దుర్గాదేవి మనకి సరస్వతీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. కాబట్టి మన భాగవతం ప్రకారం ఈ రోజు అంటే వసంత పంచమి రోజునే మనకి సరస్వతీదేవి జన్మించారు అని మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. తర్వాత అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, అక్షరాభ్యాసాన్ని ఏ వయసు పిల్లలకు చేపించాలి అంటే, అక్షరాభ్యాసాన్ని 3 సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకు ఎవరికైనా సరే మీరు అక్షరాభ్యాసాన్ని అయితే చేపించవచ్చండి. తర్వాత చిన్న పిల్లలకి శ్లోకాలు మంత్రాలు రావు కదా అండి, మరి వాళ్ళ చేత పూజ ఎలా చేయించాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. మీ ఇంట్లో కనుక కొద్దిగా పెద్ద పిల్లలు కనుక ఉంటే వాళ్ళ చేత మీరు పూజ చేయించడానికి ప్రయత్నించండి. మరీ చిన్న పిల్లలు కనుక మీ ఇంట్లో కనుక ఉంటే మీరు మంత్రాలను చదువుకుంటూ మీ చిన్న పిల్లల దగ్గర మీరు అక్షింతలు పుష్పాలతో పూజ అనేది మీరు జరిపించండి. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, అక్షరాభ్యాసాన్ని ఇంట్లో చేయించాలా దేవాలయంలో చేయించాలా అంటే, మీరు వీలున్నంత వరకు ఇంట్లోనే మీరు అక్షరాభ్యాసాన్ని చేపించండి. మీరు ఇంట్లో సరస్వతీదేవి పూజ చేస్తారు కదండి, పూజ అయిన తర్వాత మీరు అక్షరాభ్యాసాన్ని అయితే చేపించండి. లేదండి మీరు బయట చేపించాలి, ఏదైనా సరే ప్రత్యేకంగా దేవాలయంలో మీరు చేపించాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే మీరు క్షేత్రానికి, ఇప్పుడు మనకి సరస్వతీదేవి జన్మస్థలం బాసరా అని చెప్తారు కదండి, బాసరాలో కూడా అక్షరాభ్యాసాన్ని అయితే మీరు చేపించవచ్చండి. లేదు అనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఏదైనా సరే సరస్వతీదేవి ఆలయం ఉన్నా, ఏదైనా సరే ఆలయాలు ఉన్నా సరే మీరు ఆ ఆలయంలో మీరు అక్షరాభ్యాసాన్ని అయితే జరిపించవచ్చండి. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ రోజున ప్రత్యేకంగా తెల్లని పుష్పాలతో పూజ అనేది చేయాలా, మాకు తెల్లని పుష్పాలు లేవండి, మేము పూజ ఎలా చేయాలి అనుకున్నప్పుడు పర్లేదండి. మీకు ఒకవేళ తెల్లని పుష్పాలు దొరకకపోతే పసుపు రంగు పుష్పాలతో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రంగు ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి ఇష్టం కనుక మనము ఆ రూపంలో మనం పూజిస్తే మనకి మంచి కలుగుతుంది అని ఒక నమ్మకం మాత్రమేనండి. మీ దగ్గర ఎటువంటి పుష్పాలు లేనప్పుడు మీకు అందుబాటులో ఏవి ఉంటే వాటితోనే మీరు పూజ చేయండి. మనకు కావాల్సింది భక్తి మాత్రమేనండి. నైవేద్యం విషయానికి వచ్చినా కూడా సేమ్ ఇంతేనండి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీరాన్నాన్ని నివేదించాలి అని ప్రతి ఒక్క పురాణాల్లో కానీ ప్రతి ఒక్క దగ్గర చెప్తూ ఉంటారండి. వీలున్నంత వరకు మీరు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని చేయండి. ఒకవేళ లేదు, మీకు అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మీ శక్తి కొలది మీరు ఏదైనా సరే నైవేద్యాన్ని సమర్పించండి. కేసరి కానివ్వండి, ఆవు పాలు, ఆవు పెరుగు, అలానే దద్దోజనం, ఏదైనా సరే మీ శక్తి కొలది మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటాయో ఆ నైవేద్యాన్ని అయితే మీరు సమర్పించండి. చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే అండి, అక్షరాభ్యాసం చేపిస్తాం కదా అండి, ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ తల్లి కనుక ఇంట్లో పీరియడ్స్ అయ్యి ఉంటే ఆ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించవచ్చా అంటే, ఆ రోజైతే ఇంట్లో అక్షరాభ్యాసం చేయించకూడదండి. ఎందుకంటే ఇవి మనకి దైవ సంబంధితమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున అక్షరాభ్యాసం చేయించాలి అంటే ఆ తల్లి ముందు కూర్చొని మనం పూజలు అనేటివి చేయాలి. కాబట్టి ఆ ఇంట్లో ఆ పిల్లల తల్లి పీరియడ్స్ అయి ఉంటే మనం పూజలు అనేటివి మామూలుగా పీరియడ్స్ టైంలో చెయ్యం కదా అండి, కాబట్టి మనము ఆ రోజులో చెయ్యకూడదండి. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు, అశౌచంలో ఉన్నవాళ్ళు పూజలు అనేటివి చేసుకోవచ్చా అంటే, ఎవరైనా సరే మన ఇంటి పేరుతో కానివ్వండి, మన బంధువుల్లో కానీ ఎవరైనా సరే మరణించి ఉంటే 11 రోజుల వరకు మనకి ఆ సూదకం అనేది ఉంటుందండి. ఆ 11 రోజుల లోపల కనుక మీకు ఈ వసంత పంచమి కనుక వస్తే మీరు ఎటు పరిస్థితుల్లో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కానివ్వండి, సరస్వతి పూజ అనేది అస్సలు జరిపించకూడదు. ఆ 11 రోజులు పూర్తయిన తర్వాత మీరు ఏదైనా సరే అక్షరాభ్యాసాన్ని అయితే జరిపించవచ్చు. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, అక్షరాభ్యాసం అనేది ఈ వసంత పంచమి రోజే చేయించాలా అండి, ఒకవేళ ఈ వసంత పంచమికి మేము చేయించలేకపోతే మళ్ళీ ఎప్పుడు చేయించాలి అంటే, మనకి దేవీ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉంటుంది కదండి, ఆ రోజు చేయించవచ్చండి. మీకు అప్పుడు వరకు కూడా మీకు అంత టైం లేదండి, మేము ముందే చేయించాలి అంటే అలా ఏం లేదండి. ప్రతి నెల కూడా మనకి కొన్ని ముహూర్తాలు అనేటివి అంటే శుక్రహోర, కొన్ని మంచి అమృత సమయాలు అనేటివి మనకి ఉంటాయండి. ఎవరైతే జాతక రీత్యా
రీత్యా వాళ్ళ జాతకం నక్షత్రాన్ని బట్టి అక్షరాభ్యాసాన్ని కూడా చిన్నపిల్లలకు ముహూర్తాలు అనేటివి మనం పూజారులను కనుక సంప్రదిస్తే వాళ్ళు మనకి ముహూర్త టైమింగ్స్ అనేటివి చెప్తారు. ఈ రోజే చేయాలి అనేం లేదండి. ఈ రోజున చేస్తే మంచిది అని చెప్తారు కాబట్టి ఆ తల్లి జన్మించింది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అనేది శీఘ్రంగా లభిస్తుంది అనే ఒక నమ్మకంతో ఈ అక్షరాభ్యాసాన్ని అయితే జరిపిస్తారండి. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ వసంత పంచమి రోజున ఏ ముహూర్తంలో అక్షరాభ్యాసాన్ని జరిపించాలి అన్న సందేహానికి సమాధానం ఇప్పుడు తెలియజేస్తానండి. ఈ వసంత పంచమి రోజున రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం వీటన్నిటితో మీకు ఎటువంటి సంబంధం లేదండి. ఒకవేళ మూఢములు ఉన్నా కూడా మీకు ఎటువంటి సంబంధం లేదండి. ఈ వసంత పంచమి అంటేనే పంచమి తిథి పూర్తిగా మీకు ఎంతవరకు ఉంటుందో ఆ రోజంతా కూడా మీరు అక్షరాభ్యాసాలు, సరస్వతీదేవి పూజలు, ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. గృహప్రవేశాలు కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఉద్యోగాల్లో చేరాలన్నా, నామకరణం, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, ఇలా మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలన్నా సరే మీరు ఈరోజు చేసుకోవచ్చండి. తిథికి మంచి సమయము, చెడు సమయం అలా అంతా ఏం లేదండి ఈరోజు మాత్రం. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే తప్పకుండా తలస్నానం చేసి పూజ చేయాలా అన్న సందేహానికి సమాధానం తెలియచేస్తాను. అలా ఏం లేదండి. మీ ఆరోగ్య రీత్యా మీరు హెల్త్ ఇష్యూ లేకుండా మీరు బాగా ఉన్నారు అని అనుకుంటే మీరు ఆ రోజున హెడ్ బాత్ అనేది చేసి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా సరే ఫీవర్ అలా ఉన్నప్పుడు మీరు నార్మల్గానే మీరు ఆ తల్లి దగ్గర కూర్చొని నార్మల్గా స్నానం చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున మాంసాహారం తినవచ్చా తినకూడదా అంటే ఈ రోజైతే మాంసాహారం అయితే తినకూడదండి. చిన్న రోజున చాలా వరకు ఆలయాలలో పుస్తకాలు, అలానే పలకలు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, పెన్స్ ఇలాంటివన్నీ దానం అనేది చేస్తూ ఉంటారండి. వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ కూడా దానం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున ఆ చదువుల తల్లి సరస్వతిని మనం ఎవరికైనా సరే దానం చేస్తే మంచిది అని చెప్తారండి. ఈ వీడియోలో వసంత పంచమి రోజున సహజంగా అందరికీ వచ్చే సందేహాలకు సమాధానాలు ఇప్పుడు నేను తెలియజేశానండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఎవరికైనా సరే సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను. దానికి ముందుగా మీరు వీడియోని మొత్తం క్లియర్గా చూడండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.